నేను తోడుగా ఉంటానని చెప్పాలి భర్త, అలా ధైర్యం ఇవ్వాలి. ఒకానొక సందర్భంలో నా భర్త కూడా అలాగే నాకు చెప్పాడండి. ఇవన్నీ మాకు లోపల జరిగినటువంటి పరిస్థితులు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి భర్త ప్రతి భార్య అలా ఉంటేనే దేవునికి ఇష్టము, అలా ఉంటేనే దేవుడు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. అలా లేకపోతే దేవుని వెంబడించటం వేస్ట్, దేవుని వాక్యం వినటం వేస్ట్, దేవుని పరిచర్య చేయటం వేస్ట్, దేవునికి ఎన్ని లక్షలు ఇచ్చినా వేస్ట్. దేవుడు ఏమన్నాడు? విరిగి నలిగిన హృదయం, వాక్యానుసారంగా నడుచుకునే హృదయమే దేవుడు అడుగుతున్నాడు. అయితే మనం ఇవేం ఆలోచించకుండా, ఇవేం అనుసరించకుండా, వాక్యం వాక్యమే, ప్రార్థన ప్రార్థనే, అయిపోయినాక నేను చేయాల్సినవన్నీ నేను చేసేస్తా, అలా స్త్రీ అనుకోవడమే, అలా పురుషుడు అనుకోవడమే. అలా అనుకోవడం ద్వారా మనం ఏకము ఏక శరీరులు అన్నటువంటి పదానికి అర్థం ఎలా వస్తుంది? ఏకం అంటే ఏంటండి? ఒక్కటే. భర్త ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఏ పరిస్థితుల్లో అయినా నేనున్నా అని చెప్పగలగాలి.